सततं सर्वसतं मङ्गलानि वन्दनित्यं नित्यं मङ्गलानि वन्दे यशिजप्रियता भवत्वादिहि आराध्यमन्वहं श्रीयपञ्चदशसंध्यात् श्रीकामश्चन्द्रमे परिमापदेवताभ्यः आनन्दकर्पूरमङ्गलनीराजनाथे आद्यनीराजनप्रतिदङ्गं मन्त्रविश्वं समर्पयामि वैडिमाम्बदेवताभ्यो नमः सर्वोपचारपूजन्ते श्रीवैडिमाम्बदेवतापादुकार्पणमस्तु वैडिमाम्बदेवता परिपूर्णनिग्रहप्रसादसिद्धिरत्वराजद्वारे राजमुखे सर्वदा दिग्विजयवस्तु। రెండో విడత ఎవరైతే అర్చనలో పాల్గొనదలిచిన భక్తులు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ సీట్లు అక్కడ కుర్చీలు ఏర్పాటు చేశారు కదా, అందులో కూర్చొని మీ ద్రవ్యాలన్నీ కూడా అక్కడ పెట్టుకోండి. ద్రవ్యాలన్నీ కూడా అక్కడ పెట్టుకొని మీరు కుంకుమ, పసుపు, కుంకుమ, అక్షతలు ఇవన్నీ తెచ్చుకున్నారు కదా, అక్కడ పెట్టుకొని ఏర్పాటు చేసుకోండి. జై పైడిమాంబ. ఈరోజు శ్రావణ మాసంలో మొదటిగా వచ్చేటువంటి శుక్రవారం పంచమి. పంచమి అంటేనే మనకి ఎటువంటి పని అయినా సరే తప్పకుండా ఫలించేటువంటిది పంచమి. విశేషంగా శ్రావణ మహాలక్ష్మి సమేత పైడిమాంబగా అమ్మవారు రథంలో కొలువై ఉన్నారు. ఈ రథం దగ్గర శ్రావణ మహాలక్ష్మి సమేత పైడిమాంబ వారిని విశిష్ట కుంకుమ పూజ, మహాలక్ష్మి అష్టోత్తరం, లలితా సహస్రనామ అర్చన, కుంకుమ పూజ, సహస్ర కుంకుమ పూజ అనేటువంటి కార్యక్రమాలు ప్రారంభమై చాలా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. భక్తులు విశేషంగా ఈ యొక్క విశిష్ట కుంకుమ పూజల్లో పాల్గొంటూ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఇలాగే రెండవ వారం, మూడవ వారం, నాలుగవ వారం, అలాగే 4 మంగళవారాలు అమ్మవారి గౌరీదేవతగా కూడా మంగళవారం నాడు అమ్మవారు మనకి పంచామృతాభిషేకంలో అమ్మవారిని మనం దర్శనం చేసుకోవడం, సకల దుఃఖముల నుండి కూడా నివృత్తి పొంది సకల కష్టములు తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభించేటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో భక్తులు అమ్మవారికి శ్రావణ మహాలక్ష్మీ పైడిమాంబ వారికి కుంకుమలు చేసుకుంటూ భక్తులు తరిస్తూ జై జై పైడిమాంబ అనుకుంటూ అమ్మవారిని కీర్తించుకుంటూ అనుగ్రహాన్ని పొందుతారు. జై పైడిమాంబ, జై జై పైడి. మనకి చాలా విశేషమైనటువంటి మాసం శ్రావణ మాసం అని చెప్పబడుతుంది. కారణం ఏమిటి అంటే శ్రావణ మాసంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతా స్వరూపిణి అయి ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి శుక్రవారం లక్ష్మీదేవిగాను, మంగళవారం గౌరీదేవిగాను విరాజిల్లుతూ ఉంటారు అని చెప్పి ఒక ప్రతీతి. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఎవరైతే లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని అర్చన చేసుకొని తరిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి మన శ్రీ పైడితల్లమ్మవారి దేవస్థానం వారి కార్యనిర్వహణాధికారి వారు, దేవస్థానం వారు విశేషంగా అర్చనలు శుక్రవారం నాడు శ్రావణ లక్ష్మికి అర్చనలు జరిపింపబడుతున్నారు. కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు 150 రూపాయల టికెట్ తీసుకొని అర్చనలో పాల్గొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందగలరని ప్రార్థన. ఇప్పుడే మనకి సుమారు 25 మంది మొదటి బ్యాచ్లో అర్చనలో పాల్గొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందారు. తర్వాత రెండో బ్యాచ్లో ఎంతమంది వస్తే అంతమంది కూర్చొని మళ్ళీ మనం అర్చనలు ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇదే విధంగా 12 గంటల వరకు కూడా ఈ యొక్క అర్చనలు నిర్విరామంగా జరిపింపబడతాయి. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందగలరని ప్రార్థన. ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తులందరికీ దేవస్థానం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఆలయ ప్రాంగణంలో విశిష్ట కుంకుమార్చనలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులకు మహిళా మనులకు ప్రత్యేకంగా ఇక్కడ మన దేవాలయ ప్రాంగణంలో మన కుంకుమ పూజ మండపం ఏర్పరిచి అందులో మన పైడితల్లమ్మవారిని అలాగే పైడితల్లమ్మవారి ఉత్సవమూర్తిని వేయించేసి అందులో మన ఆలయ వేద పండితులతో కుంకుమార్చనలు నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు 2 బ్యాచ్లు ఈ కుంకుమార్చనలో పాల్గొన్నారు. సుమారు ఈ కుంకుమార్చన నిమిత్తం ఇవాళ 80 మంది కుంకుమార్చనలు చేయించుకున్న నిమిత్తం ముందుగా పూజలు చేసుకుని ఉన్నారు. ఇప్పటివరకు 2 బ్యాచ్ల కింద మా ఆలయ వేద పండితులు కుంకుమార్చనలు అతివైభవంగా నిర్వహించడం జరిగింది.
ఇంకెవరైనా భక్తులు ఉంటే కుంకుమార్చనలో పాల్గొనవలసిందిగా దేవస్థానం తరఫున కోరుతున్నాం. జై పైడి దేవస్థానంలో నిన్న వసంత విహార్ భక్తులంతా కలిసి అమ్మవారికి సారి సమర్పించారు. అదేవిధంగా ఈరోజు అమ్మవారిని 51 వివిధ రకాలైన పట్టు చీరలతో అమ్మవారిని వనంగుడిలో అలంకరించడం జరిగింది. భక్తులు పట్టు వస్త్రాలతో ఉన్న అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ, శరణం శరణం పైడిమాంబ శరణం. బ్రహ్మణే నమో నమః. అక్షంతలు వాసన చేసి ఎడం వేదిగా వెనక్కి వేసుకోండి. తిష్టంతు భుజాజాః ఏతే భూభార్గాః ఏతే శామే శ్రీ పరమేశ్వర పరమేశ్వరి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ధృక్తి శ్రవణి శ్రీ పైడిమాంబ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యార్థం శ్రీ శ్రవణ మహాలక్ష్మి దేవత ప్రీత్యర్థం శుభాభ్యాం శేషవన ముహూర్తే శ్రీ మహావిష్ణు ఆజ్ఞావర్తమానస్య అద్య బ్రహ్మణ హరి ప్రార్థే శ్వేతవరాహ కల్పదైవ స్మనంద్రే కలియుగే పాదజంబూ ద్విభారతవర్ష పదకండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలశేషాన్య ప్రదంగా గోద ప్రజో నదీ మధ్యదేశమస్దేవత బ్రాహ్మణ హరిరాస్మిన్ శ్రీ భైడిమాం దేవాలయ సన్నిధవస్మి వర్తమాన వ్యామ హరిగజాంధ్రమానేన శ్రీ ప్రభాదిష్టమద్రాణాमध्ये చౌవర్ణ సంవత్సర దక్షిణాయనే वर्ष ऋतौ श्रावण मासे पंचम्यां भृगवासरे नक्षत्र हस्तादेश्यां विशालाख्यनादेश्यां वैष्णवी नामदेश्यां आश्री नामदेश्यां हसिरी नामदेश्यां सपरिवार कुटुंबानां पुष्पागोत्रस्यां भास्कर नाम मोक्ष चतुर्विध फल पुरुषार्थक्षेम स्थैर्य धैर्य विजय अभयारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम श्री श्रावण महालक्ष्मी देवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थम यथाशक्ति श्री सूक्तधारेण यावच्छक्त्यानावाहनादि षोडशोपचार पूजां कृत्वा यथाशक्ति लक्ष्मी अष्टोत्तर पूजां करिष्ये. श्री पैडिमांबाय नमः. महालक्ष्मी नमः ध्यायामि. श्री पैडिमांबाय नमः. लक्ष्मी नमः आवाहनं समर्पयामि. ओम श्री श्रावण महालक्ष्मी पैडिमांबाय नमः. पादयोः समर्पयामि. ओम श्री श्रावण महालक्ष्मी पैडिमांबाय नमः. हस्ते अर्घ्यं समर्पयामि. ओम श्री श्रावण महालक्ष्मी पैडिमांबाय नमः. मुखे आचमनं समर्पयामि. ओम श्रावण महालक्ष्मी पैडिमांबाय नमः. शुद्धस्नानवस्त्रं समर्पयामि. श्री पैडिमांबा महालक्ष्मी नमः. दिव्यश्री ओम वस्त्रं समर्पयामि. आभरणं समर्पयामि. ओम वाच्ये नमः. ओम पद्मावजाय नमः. ओम पद्माजय नमः. ओम शतये नमः. ओम स्वाहाय नमः. ओम स्वधाय नमः. ओम सुधाय नमः. ओम धन्याय नमः. ओम पद्मसुंदरये नमः. ओम भक्तगंधन्ये नमः. ओम मंगलाजय देव्ये नमः. ओम विष्णुवक्षस्थलस्थिताय नमः. ओम विष्णुभक्ते नमः. ओम प्रसन्नाग्ने नमः. ओम नारायण समाश्रिताय नमः. ओम दारिद्र्यध्वंसिन्ये नमः. ओम रमाय नमः. ओम भुवनेश्वर्ये नमः. ओम भवदेवस्य पत्न्ये नमः. ओम सर्वदेवस्य पत्न्ये नमः. ओम ईशानदेवस्य पत्न्ये नमः. ओम पशुदेवस्य नमः. ओम भीमदेवस्य पत्न्ये नमः. ओम महतो देवस्य पत्न्ये नमो नमः. श्री महाकाली महालक्ष्मी महासरस्वती त्रैलोक्यस्वरूपिणी श्री श्रावण महालक्ष्मी पैडिमांबाय नमः. अष्टोत्तर सहित विशिष्ट कुंकुम पूजां समर्पयामि. धूपम् ओम आपश्रयन्तु स्निग्धानि क्लीतव समे गृहे निज देवी मातरं श्रियं वासय मे कुले. श्रावण महालक्ष्मी पैडिमांब देव्यै नमो नमः. ओम नैवेद्यं दत्सर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. श्रावण महालक्ष्मी देव्यै नमः. पैडिमांबायै नमः. नैवेद्यं ओम प्राणाय स्वाहा. ओम प्राणाय स्वाहा. ओम व्यानाय स्वाहा. ओम प्रदानात्मने स्वाहा. మధ్య మధ్య సమర్పయామి. తాంబూలం తమలపాకు అటువల మీద చేయి వేసుకోండి, లేకపోతే పుష్పాల మీద చేయి వేసుకోండి. ఓం తామావహ జాత భేదో లక్ష్మీ మనపగామిని యస్యా హిరణ్యం ప్రభూతం గావో దాస్యోష్పాః విందేయం పురుషానహం తాంబూలం సమర్పయామి. నీరాజనం మీ దగ్గర హారతి కర్పూరం ఉంటే తర్వాత ఇక్కడ ఇచ్చేయాలి, తర్వాత పూజ అయిపోయాక.
सम्राजन्द विराजन्द भश्रे जातनोग्रहे लक्ष्मी राष्ट्रस्यां हेतजा भासिंद्रियापसि संतत श्रीरत्व समत्कन्मंगलासनित्य श्रीरस्तु नित्यमंगलानि भवन्तु मार्गेश्वर श्रावण महालक्ष्मी वैडिमाम्बायै नमो नमः आनन्दमंगलकर्पूर नीराजनर्पयामि नीराजनान्ते शुद्धाचमनं समर्पयामि नमस्करोमि नमस्कारान् समर्पयामि मंत्रपुष्पं अला पैकी लेची कोटि प्रतिभान्तनेत्रां भजे हिमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणे नमोस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो सरस्वती प्रचोदयात् कात्यायनाय च विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् कात्यायनाय च विद्महे सर्वशक्त्यै च धीमहि तन्नो पैडिमाम्बा महालक्ष्मी प्रचोदयात् श्री महाकाली महालक्ष्मी महासरस्वती नमः అనేకోటి వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి సమర్పయామి. అలా 3 సార్లు ప్రదక్షిణం చేసుకోండి. ఓం యాని గాని రామాన జన్మాన్ భగవతాన్ జాం తాని దాని ప్రణశ్యం దేవ దక్షాపదేవతి పాపహంబ పరమాహం పాపాత్మనవసంభవ గ్రహిమాం ప్రియా దేవి శరణాగత వత్సలి అడిదా గణచి మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. पुनः पूजा क्षेत्रं धारयामि चाम्रेण बीज्यामि गीतं श्रावयामि भाज्यं घोषयामि आन्दोलिकान् आरोहयामि अश्वान् आरोहयामि गजान् आरोहयामि सहस्राज शिरसा गृह्णामि. ओं सहस्रपरमादेवी शतमूलाङ्कुर सर्वगं हृदयपापं दूर्वादस्व प्रणश्री श्री महाकाली महालक्ष्मी महासरस्वती भक्तस्वरूपिणी पैडिमां देवता अनुग्रह करुणाकटाक्ष सिद्धिरस्तु. ఆంధ్రుల ఆరాధ్య దేవత ఉత్తరాంధ్ర ఎల్వేల్పు భక్తుల పాలిట కల్పవల్లి శ్రీ పైడితల్లి విజయనగరం మారాదుల గారాల ఆడబిడ్డగా విజయనగరానికి శ్రీ పైడితల్లి అమ్మవారుగా శ్రీ కనకదుర్గమ్మ విచ్చేసింది. మారాదుల కోటలో అల్లారు ముద్దుగా పెరిగిన బంగారు తీగ అందరినీ సాకాలని పైడితల్లి ఈ కోవెలను అలంకరించింది. వరాల పసిడితల్లి ఈ వాడకు మాత్రమే దేవత కాదు, అఖిల వసుంధరావలయానికి ఆమె వసుధారిణి, వాత్సల్య తరంగణి, అమృత వర్షిణి, కళ్యాణవల్లి, బహుచల్లని పైడితల్లి. అట్టి పసిడికాంతుల పైడితల్లమ్మవారి పాటలు శ్రీ పైడిమాంబ విజయ కళానికేతన్ భక్తమిత్ర సొసైటీ వారు భక్తితో సమర్పిస్తున్న భక్తి గీత మాలిక. భక్తితో వినండి, శ్రీ అమ్మవారి ఆశీస్సులు అందుకోండి. అమ్మలగన్నా అమ్మవు నీవు ముగ్గురమ్మల మూలపుటమ్మవు ముడుపులు మొక్కులు నీకే తల్లి. అమ్మలగన్నా అమ్మవు నీవు ముగ్గురమ్మల మూలపుటమ్మవు ముడుపులు మొక్కులు నీకే తల్లి. దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుదరసిదరసే నమః. అగ్నే త్వం పాలయానభ్యో అస్మాన్ స్వస్తి భరతి దుర్గాణి విశ్వా ప్రోత్సవృద్దేవహులాన పూర్వే భవాతోకాయతనయా యశంయో విశ్వానినో దుర్గః జాతవేదస్యం ధనందు నావాదిరేదాధిపరిషి. అగ్నే అత్ర పన్మనసా గృహాణోస్మాకం భోర్జ విదాతనోనాః ఉతనాదికం సహమానమగ్రమగ్నికం హవేమ పరమాత్ సదస్వాదో సనః పరుషతు దుర్గాని విశ్వాక్షామర్దేవో అదిదరితాత్యగ్నిః యజ్ఞోషకమేడ్యో అత్వరశనాస్తహోతానభ్యస్తదస్సే సాంజాగ్నే ధనవం విప్రయస్వ సభ్యంజసో భగమాయజస్వ గోభిర్జుష్టమైషో నిషక్తం తవేంద్ర విష్ణు నను సంచరేమ నాగస్య పృష్టమపి సంవసానో వైష్ణవీ లోకహిమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మహాశక్తి చ విద్మహే పైడిమాంబా చ ధీమహి తన్నో పైడిమాంబా ప్రచోదయాత్. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ పైడిమాంబ దేవతాభ్యో నమో నమః. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ పైడిమాంబ దేవతార్పణమస్తు. సర్వభక్తజనానాం శ్రీ పైడిమాంబ కరుణాకటాక్ష ఫల సిద్ధిరస్తు. జై పైడిమాంబ. అహమేకం దుర్గం మహాదేవం ఆదిత్యవర్ణం సర్వాణి రూపాణి విచిత్యధీరః నామాని కృపాభివదన్యదాస్తే.
एकदा ब्रह्मणोपहरति एकदे वैदमानस्ते जोदादि महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री पैडमाम देवताभ्यो नमो नमः आनंदकर्पूर नीराजनं दर्शयामि वर्णां हरिणीं सुवर्णरजतत्रयां चन्द्रां हिरण्मयलक्ष्मी जातवेदो ममावः आमावः जातवेदो लक्ष्मीमनुपगामिनीं दशमीतो भूत्वा दुह्यादाजमन्वहं प्रियपञ्चदशत्यञ्च श्रीकामसततं जपेत् आनन्दकर्तुमच्छैव चित्रीत इति विश्रुताः ऋषयन्ते स्वयं श्रीदेवी देवः पद्मासने पद्मे गुरु पद्माक्षे पद्मसम्भवे तेन सौख्यं लवाम्यहम् अस्वदायित गोदायि नवदायि महादने धनं मे जुषतां देवी सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यम् अस्वत्स्वाजा विघोरतं प्रजानां वौसि माता आयुष्मन्तं करोति मां देवताभ्यो नमः पूर्णनीराजनं दर्शयामि वेदाखमेदं पुरुषं महन्तम् आदित्यवर्णं तमसस्तु वारे सर्वाणि रूपाणि विचिच्य धीरः नामानि कृत्वा अभिवदन् यदास्ते ఉత్తరాంధ్ర కల్పవల్లి సిరులించే శ్రీ పేడతలవారి దేవాలయం శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం సందర్భముగా అమ్మవారికి సుమారు ఒక 50 చీరలతో అలంకారం చేశారు. అయితే ఇక్కడ మరో విశేషం ఉంది. మనకి అష్టలక్ష్మిలు అని 8 లక్ష్ములు ఉంటారు. ఆ 8 లక్ష్ములతో పాటు ప్రధాన దేవత అయిన పేడతలమ్మవారు 9వ దేవత. అమ్మవారికి ఈరోజు మీరు జాగ్రత్తగా చూస్తే సుమారు 9 చీరలు కట్టుకొని అమ్మవారి దర్శనమిస్తుంది. అంటే నవదుర్గలు అష్టలక్ష్మిలు అందరినీ కూడా అమ్మవారిని అందులో మనం చూస్తున్నట్టుగా అమ్మవారు విరాజిల్లుతుంది. అలాంటి అమ్మవారిని ఈరోజు దర్శించడం వల్ల మనకి ధాన్యము, ధనము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అలాగే గ్రహ దోషాలు ఉన్నా, అలాగే అపమృత్యు దోషాలు ఉన్నా, దీర్ఘ రోగాలతో బాధపడుతున్న వారందరికీ కూడా ఈరోజు చాలా విశేషంగా అమ్మవారు దర్శనమిస్తోంది. ఆ దర్శనం చేయడం వల్ల వాళ్ళకి కలిగే బాధలన్నీ పోయి అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారని అమ్మవారి కల్పన చెప్తోంది. అలాంటి మహాలక్ష్మి స్వరూపంగా అవతరించిన మన గ్రామదేవత అయిన విజయనగరం పైడితల్లమ్మవారి దేవస్థానంలో ఈరోజు నిర్వహించబడే ఈ ఉత్సవ శ్రావణమాస మొదటి శుక్రవార మహోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా పైడితల్లమ్మవారు ఎల్లవేళ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలిచ్చి కాపాడాలని సదా కోరుతూ సెలవు తీసుకున్నాం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. హస్తయోర్ఘ్యం సమర్పయామి. చంద్రాం ప్రభాసామి సదా తులంతీం శ్రియం లోకే అన్నప్రసన శ్రియం లోకే దేవతిష్టాంతారాం తాం పద్మనేభీం శరణమహం ప్రపద్యే లక్ష్మీన్మే నచ్చదాం దామునే ఒకే ఆచమణీయం సమర్పయామి. అలా మీ దగ్గర ఉత్తరణ ఉంటే ఉత్తరణతో నీళ్ళు అలా చూపించి అలా కింద వదిలేయండి. ఒకే ఆచమణీయం సమర్పయామి. మాయాంతరాయాస్య బాహ్యః లక్ష్మీః శుద్ధోదకస్నానం సమర్పయామి. వస్త్రం ఉపయుతమాం దేవం. మీరేమైనా వస్త్రాలు ఏమైనా తీసుకొస్తే ఒక వస్త్రం కానీ జాగ్రత్త. వస్త్రం సమర్పయామి. అలా పెట్టండి, వెనకాల పెట్టండి. అబోధమసమర్థం చ సర్వాన్ మే గృహాదు
తద్వారాంధ్రాదృషా నిత్యపుష్టాంగరీషిణి ఈశ్వరీకం సర్వభామి. అలా అక్షంతలు చేత్తో పట్టుకోండి. మనసక్కామవాకోదం బాధస్సత్సపదేమహే అశౌరాగం రూపం నస్తమయత్రే శ్రీదాం విదః. అక్షతాం సమర్పయామి. అక్షంతలు వేయండి. కర్తమేన ప్రజాభూతామి సంభవకర్తమాం శ్రియం భాసేమి కలే మాత్రం పద్మమాలని. ఒక పుష్పం వేయండి. పుష్పమాలాం సమర్పయామి. ఈ 3 వేళ్లతోటి అమ్మవారికి మీరు మనస్సులో అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ, నేను నామాలు చెబుతూ ఉంటాను, మనస్సులో అమ్మవారిని శ్రీమాత్రే నమః అనుకుంటూ ఆ కుంకాన్ని 3 వేళ్లతోటి అలా పూజ చేస్తూ ఉండండి. ఓం చిదగ్రేకుండ సంభూతాయ నమః దేవకార్య సముచితాయ నమః ఉచ్యద్వాన సహస్రాయ నమః చతుర్భావ సమన్వితాయ నమః నాగస్వరూపవాసాచాయ నమః క్రోధాకారాంకుశోద్వేషకాయ నమః వదనస్వరమాంగళ్య బృహతోరణజల్లికాయ నమః వక్రలక్ష్మీ పరివాహ చలన్మేనావలోచనాయ నమః నవచంపక పుష్పాపనాథా దండ విరాజితాయ నమః తారాకాంతరస్కారిణాసా వర్ణభాసురాయ నమః కదంబమందిరే గుప్తా కర్ణపూరమనోహరాయ నమః తాటంకీకులే భూతాతవరోణమండలాయ నమః సప్తలాకచరా దృశ్యాకార్యమ్యాసనాయ నమః రామేశజ్ఞానసౌభాగ్యమార్గోర్తుర్యాణుదాయ నమః మాణిక్యముకుటాకార ధ్యానద్వైరాజితాయ నమః ఇంద్రగోపరిక్షిప్తాత్వత్తూనావజంగాయ నమః గోడగుల్వాయ నమః గౌరవముష్టదీప్తప్రదాన్విదాయ నమః నగభక్రందవిదే నమః మణిపూరాంధ్రదాయ నమః ఇష్టగ్రంథవిదే నమః ఆజ్ఞాస్తే ఆర్ద్రవం ఓం గోపాయ అమృతత్వాయ దేవతే జాతాంజలి క్షమానాంజ అమృతే సత్యే ప్రతిష్ఠితా సన్మంగళాని భవంతు నిత్యశ్రీనిత్యో నిత్యమంగళాని భవంతు. మహిమ చూపవే బంగారు తల్లి మాపై నీ తల్లి, మహిమ చూపవే బంగారు తల్లి మాపై నీ తల్లి. విజయనగరిలో వెలసిన తల్లి విజయములిచ్చే మా పైడి తల్లి. విజయనగరిలో వెలసిన తల్లి విజయములిచ్చే మా పైడి తల్లి. విశ్వమంతటా పాలింపరావే విజయములందించావు, విశ్వమంతటా పాలింపరావే వీనుల విందు